కరోనా కష్టకాలంలో రూపాయి లేకుండా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షోలో రఘునందన్ రావు పాల్గొన్నారు. మీ భూములు గుంజుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని 12 లక్షలకు ఎకరం రైతుల నుండి వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు గుంజుకుని వాటిని కేసీఆర్ ఎకరాకు ₹1 కోటి అమ్ముకున్నారని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 1500 ఎకరాల భూములు రైతుల దగ్గర నుండి గుంజుకున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు. దుబ్బాకలో ఓడిపోయినా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారని, కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అందరినీ గెలిపిస్తా అని రాష్ట్రమంతా తిరుగుతున్నాడు, దానికి మీ సమాధానం చెప్పాలన్నారు రఘునందన్ రావు. 370 రద్దు చేసి కాశ్మీర్ని దేశంలో కలిపితే కాశ్మీర్లో రాళ్ళు లేవు, బాంబులు లేవు, కాశ్మీర్ సుందరంగా తయారై సినిమాల్లో చూసినట్టు మళ్ళీ కాశ్మీర్ చూసేందుకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చెప్తుంది మేము అధికారంలోకి వస్తే మళ్ళా ఆర్టికల్ 370 చేస్తాం, కాశ్మీర్ లో మళ్ళా బాంబులు వేరేటట్టు చేస్తామని చెప్తుంది. మనం సుఖశాంతులతో ఉందామో బాంబులతో బతకాలో ఒక్కసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబ్ ఆడబిడ్డలకు ఇంటి ముంగట ప్రజల కోసం ఆలోచించే పార్టీ. ఆఖరికి ఊర్లో చెట్లు పెట్టాలంటే పైసలు ఇచ్చింది, ఊర్లే రైతు వేదికలు పెడితే పైసలు ఇచ్చినాం. అంతా అయిపోయినాక ఊరవతల కట్టిన శ్మశాన వాటిక కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మీకు అనుమానం ఉంటే మీ సర్పంచ్ గారిని లెక్కలు అడుగుండ్రి, గ్రామ పంచాయతీ లెక్కలు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసల కంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలే ఎక్కువ ఉన్నాయి. ఇక నిన్నేళ్ళ కొంతమంది బయలుదేరిండ్రు, ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి, కారుకు ఓట్లు పడతలేవు, చంద్రశేఖరరావు గారిని గజ్వేలే నమ్ముతలేరు. కాబట్టి సారుని బస్ చేసుకొని ఊర్లో పండి తిప్పుతుండు. సారు మళ్ళా చెప్తున్నాడు కారు కోటైందని. మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కారు కోటేస్తే 10 ఏళ్ళు నిలబడలే చంద్రశేఖరరావు రెడ్డి ఆయన. ఎంపీ గెలిపిస్తే